కాశీ గారు. సార్ నమస్తే. కాశీ గారు సార్ నమస్తే అండి. సార్ నమస్తే, చెప్పండి. సాయి శ్రీనివాస్ గారు ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు? సార్ నా పేరు కాశీ అండి, కాకినాడ జిల్లా నుంచి అండి. ఓకే ఓకే, మాట్లాడండి సార్ ఫ్యాక్టరీ చైర్మన్ సాయి శ్రీనివాస్ గారు నమస్కారం అండి. సార్ ఉద్యమం చాలా చక్కగా సాగుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన బకాయిలు ఇప్పటికీ ప్రభుత్వం తీసుకురాలేదు. రకరకాల కారణాల చేత మనకి హామీలు ఇచ్చి ప్రభుత్వం అమల్లోకి వచ్చింది. కానీ అమలులోకి వచ్చిన అధికారంలోకి వచ్చినా సరే 2 సంవత్సరాలు అయినా సరే ఇంకా బాకీలు తీర్చకపోవడం చాలా బాధ. ఈ ఐఆర్ గానీ పిఆర్సీ అనేది కేవలం ఉపాధ్యాయులకే కాదు, మరి మిగిలిన మిత్ర సంఘ ఉద్యోగ సంఘాలనే వాళ్ళని కూడా కలుపుకుని వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్. కాబట్టి దాని మీద మీ అభిప్రాయం తెలియజేయండి సార్. ఓకే, తప్పనిసరిగా హామీలు ఇచ్చి ప్రభుత్వాలు కాదు అమలు చేసే ప్రభుత్వం కావడం చాలా మంచి మాట అది కాశీ గారు. ఎందుకంటే హామీలు అందరూ ఇస్తారు. రాజకీయంగా లబ్ధి పొందడానికో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికో పదవుల్లోకి రావడానికో హామీలు ఇవ్వడం అనేది అది పరిపాటిగా మారింది. అమలు చేయలేనటువంటి హామీలు ఇవ్వడం చాలా తప్పు. గత ప్రభుత్వం కూడా నష్టపోవడానికి కారణం అదే. వచ్చినటువంటి వారం రోజుల్లోగా సిపిఎస్ రద్దు చేస్తానని ఒక మేజర్ టాస్క్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావాలి. వారం రోజులు అన్నది 5 సంవత్సరాల కాలం, 3 సంవత్సరాల కాలం ముందు చూసాం. మీరు ఇచ్చిన హామీ సిపిఎస్ మీద ఏంటంటే మా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అప్పుడు మీటింగ్లు పెట్టారు. అప్పుడు ఆ గవర్నమెంట్ లో కూడా నేను రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాను. ఎప్పుడు మీటింగ్ పెట్టినా ఆయన అవగాహన లేక మాట్లాడారు అని చెప్పి అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు. అవగాహన, ఇప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న టాస్క్ ఉన్నటువంటి వ్యక్తి అవగాహన లేకుండా పెద్ద హామీ ఇవ్వడం అనేది అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దాన్ని ఉద్యోగవర్గం అంత తీవ్రంగా ఖండించి ఈ రోజు చూస్తే 45% కంటే ఎక్కువ సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారు.